డాక్టర్ దగ్గరికి కూడా ఈ మధ్య ఆహ్, ఈ రోజుల్లో డాక్టర్ దగ్గరికి కూడా ఎవరు ఎళ్ళట్లేదు. ఎవరో మన పక్కన ఆర్ఎంపీ గాని, లేదంటే మెడికల్ షాప్ గాని ఉంటే అక్కడికెళ్ళిపోతా ఉన్నారు అందరూ. సో, మెడిసిన్ అంటే ఏంటంటే మనకేదన్నా జబ్బొచ్చినా, లేదంటే ఏదన్నా వ్యాధొచ్చినా దాన్ని నయం చేసుకోవడానికి లేదంటే దాన్ని తగ్గించుకోవడానికి మనం మెడిసిన్ యూజ్ చేస్తాము. ఓకే. డన్. ఓకే. అందరూ బానే యూజ్ చేస్తున్నారు మెడిసిను. కాకపోతే మెడిసిన్ ఎలా యూజ్ చేయాలి? ఏ విధంగా యూజ్ చేయాలి? దానికి సంబంధించిన సలహాలు గాని, దానికి సంబంధించినవి విషయాలు గాని ఎవరు తెలుసుకోవట్లేదు. సో, అవి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. మెడిసిను అండ్ మనం తీసుకునే సప్లిమెంట్ ఏంటి అని చెప్పేసి. ఆహ్, మెడిసిన్ అంటే ఒక ఔషధం అన్నమాట. అసలు మెడిసిన్ ఎందుకిస్తారు బండి అని బండికి అంటే వచ్చినప్పుడే ఒకసారి ఆగిపోతుంది. హలో! కొద్దిగా రన్నింగ్ మళ్ళీ సాగేస్తుంది. ఇమ్మీడరా లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ సార్ మీరు మ్యూట్ లో పెట్టుకోండి. నేను పోయేటప్పుడే క్వశ్చన్ సార్ మ్యూట్ లో పెట్టండి. క్వశ్చన్ సార్ వినిపిస్తుందా మా మాటలు? పెడుతున్నా సార్ మ్యూట్ లో పెట్టండి, వింటుండండి. మధ్యలో మీకు అవకాశం వస్తుంది. ఓకేనా? క్లాస్ డిస్టర్బ్ చేయడం వల్ల ఏంటంటే అందరూ అప్సెట్ అయిపోతారు. ఓకే, కంటిన్యూ రసీల్ సార్. ఓకే సార్. ఓకే. అసలు మెడిసిన్ అంటే తెలుగులో ఔషధం అంటారు. సో, ఔషధం యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అనారోగ్య బాధలు, లేదంటే వ్యాధి, లేదంటే ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఇవొస్తాయి గదా మనకి. దాన్ని తగ్గించడానికి డాక్టర్ల యొక్క సలహాల మీద మనం యూజ్ చేసే ఒక ఔషధం. దాన్నే మెడిసిన్ అంటారు. బట్ ఇది రెగ్యులర్‌గా తీసుకోకూడదు. ఓకేనా? దీని వర్క్ ఎలా ఉంటదంటే, మనము ఇవి ఎలా యూజ్ అవుతాయి? ఎలా దీన్ని మన బాడీలోకి ఇంప్లై చేస్తారని చెప్తే, ఇవి శరీరంలో ఉన్న ఒక ఒక్కదాని పర్టిక్యులర్‌గా అన్ని పార్ట్స్‌కెళ్ళదు. ఎక్కడైతే మనకేదన్నా ప్రాబ్లమ్ ఉంది, ఎక్కడ సమస్య ఉంది అని చెప్పేసి డాక్టర్లు చూస్ చేసి, అంటే మన సమస్యను బట్టి వాళ్ళు ఆలోచించి, ఏదిస్తే బెస్టు అని చెప్పేసి, వాళ్ళు ఒక పర్టిక్యులర్ టార్గెట్ తీసుకొని, దానికి మాత్రమే మెడిసిన్ ఇస్తారు. ఓకేనా? అంటే ఇప్పుడు దగ్గొస్తది మనకు. ఆ దగ్గుకి సంబంధించిన టాబ్లెటే ఇస్తారు. సో, ఫీవరొస్తది. ఆ ఫీవర్‌కి సంబంధించిన దానికి మాత్రమే ఇస్తారు ఈళ్ళు. సో, సో చాలామంది దానికి అలవాటు పడుతున్నారు. ఎందుకంటే తొందరగా తగ్గిపోతుంది. తొందరగా తగ్గిపోతుంది అనంటే ఏది అంత తొందరగా ఈజీగా రాదు, ఈజీగా వెళ్ళదు. అది మీకు తెలుసు. అది ఏదైనా కానీ. బట్ మనమేందంటే షార్ట్‌లో ఎళ్ళిపోవాలి అనే ఒక ఫోకస్ మీద వెంటనే మనం ఒక రూ. 10 రూ. 20 పెట్టేసి ఓ హెడ్‌ఏక్ గాని, జలుబుకి గాని, తలనొప్పికి గాని టాబ్లెట్ తీసేసుకొని ఒక టీ తాగేస్తే అయిపోద్ది. తగ్గిపోద్ది. అది మన మైండ్ మనల్ని అలా అలవాటు చేసింది. అండ్ మన చుట్టుపక్కల వాళ్ళు గూడా అదే అంటారు. "అరే! ఓ టాబ్లెట్ ఏసుకో అయిపోద్ది" అని చెప్పేసి. బట్ అది కాదు. ఓకేనా? మీరు మెడిసిన్ తీసుకుంటున్నారు. వెరీ వెల్. చాలా మంచిది. కానీ మీకు వచ్చిన తలనొప్పి 2 నిమిషాల్లో తగ్గిపోతుంది అనంటే, ఆ కెమికల్ ఏంటి? ఆ కెమికల్ వల్ల మన బాడీలో ఏం రియాక్ట్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఇంకా అదయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది మెడిసిన్ జస్ట్ క్లారిఫై ఇచ్చాను మీకు. నెక్స్ట్ వచ్చేసి మనది ఇప్పుడు ఆహ్, ప్రోటీన్ సప్లిమెంట్. సప్లిమెంట్ ఏంటంటే అదొక పోషక పదార్థం. అంటే మన బాడీలో మన శరీరానికి కావాల్సిన విటమిన్‌లను గాని, ఖనిజాలు కానీ, దాని తర్వాత మినరల్స్ కానీ, ప్రోటీన్‌లు లేదంటే ఇతర ఏవైనా పోషకాలు ఇవన్నీ మనం తినే ఫుడ్ నుంచి వస్తాయి. మనం ఎప్పుడైతే కొన్ని ఫుడ్స్ మనకు అవైలబుల్ ఉండవు. సో, వాటి ప్లేస్‌లలో మనం యూజ్ చేసేది ఏందంటే సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏందంటే, ఇది పర్టిక్యులర్‌గా ఒక ప్లేస్‌కెళ్ళి ఆహ్, ఒక బాడీలో ఒక పార్ట్ ఉంటది. ఆ పార్ట్ మీదనే యూజ్ అవ్వాలి అనేది ఏముండదు. సో, సప్లిమెంట్ అనేది మొత్తం బాడీలోకెళ్ళిపోద్దది. అన్ని వైపులాగెళ్ళేసి అన్నిటికి అది కంట్రోల్ చేస్తది. లెవెల్ పెడతదది.
మాక్సిమము సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కదా, దాన్ని రోగ నిరోధక శక్తి అంటారు. ఆ రోగ నిరోధక శక్తిని మన మన బాడీ బాడీ లెవెల్స్ని అన్నిటినీ ఒక లెవెల్ చేసేసి మనకంటూ ఒక కంట్రోల్ ఇస్తుంది. అది సప్లిమెంట్ అంటారు. సో ఈ సప్లిమెంట్ ఎలా యూస్ చేయాలి, మెడిసిన్ ఎలా యూస్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సప్లిమెంట్ అనేది మనకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, కానీ అవి యూస్ చేయొద్దు. ఓకేనా? ఒకటి నేను చూశాను, ఇక్కడే మన దాంట్లో చూశాను నేను. సార్ వాయిస్ వస్తుందా సార్? క్లియర్ హలో. వస్తుంది సార్, ఓకే. కంటిన్యూ చేయండి. అంటే నాకు ఇక్కడ సిగ్నల్ సరిగా ఉండట్లేదు, అది అందుకని చెప్పేసి. ఓకే ఓకే సార్. సో నేను దీంట్లో జాయిన్ అయ్యి 1 month అవుతుంది. నేను చూశాను అనమాట, మెడిసిన్ కి సప్లిమెంట్ కి చూశాను. ఫస్ట్ నేను సరే దీంట్లో మాక్సిమమ్ సప్లిమెంటరీస్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను సప్లిమెంటరీకి వెళ్ళాను, ఆ జోన్లోకి వెళ్ళాను. ఆ జోన్లోకి వెళ్ళిన తర్వాత సప్లిమెంట్లో నేను ఒకటి తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లా క్యాప్సూల్స్ ఉన్నాయి, దాని తర్వాత అలోవెరా క్యాప్సూల్స్ ఉన్నాయి. ఇవి రెండింటికి నేను చూశాను. బయట కూడా నేను తీసుకున్నాను, మెడికల్ షాప్లోకి వెళ్ళాను, ఆమ్లా క్యాప్సూల్స్, దాని తర్వాత అలోవెరా క్యాప్సూల్స్ తీసుకున్నా. సో దీంట్లో మీరు చూస్తే మీరు క్యాప్సూల్స్ ఒక్కటే తీసుకుంటున్నారు. మాక్సిమం నాకు తెలిసినంత వరకు దీంట్లో అందరు తీసుకుంటున్నారు. రెడ్డి సార్ చెప్పారు ఇందాకలా, తీసుకుంటున్నారు. బట్ దాని డైరెక్షన్ ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఎవరికి అవగాహన లేదు. సో ఇప్పుడు నేను చెప్తాను దాని గురించి. ఒక క్యాప్సూల్స్ తీసుకుంటున్నారంటే పర్టికులర్గా దాని గురించి మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మీరు అడగండి, అడగడంలో తప్పు లేదు. ఏదైనా ఒక విషయం మనకు తెలియనప్పుడు దాన్ని అడిగి తెలుసుకోవడంలో తప్పే లేదు. నేను 1కి 4 సార్లు రెడ్డి సార్ని అడిగాను, దాని తర్వాత నాగూర్ సార్ని కూడా అడిగాను. ఇద్దరు ఇక్కడే ఉన్నారు సార్ వాళ్ళు, మీరు కావాలంటే వాళ్ళని కూడా అడగొచ్చు. నేను రెడ్డి సార్ని అడిగిన తర్వాత మళ్ళీ వెంటనే నాగూర్ సార్ని కూడా అడిగాను, ఇద్దరు ఒకటే చెప్పారు. సో ఇలా మనం పర్టికులర్గా సప్లిమెంట్ యూజ్ చేస్తున్నామంటే ఆ సప్లిమెంట్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మెడిసిన్కి సప్లిమెంట్కి దీనికి షార్ట్ కట్లో ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను. మామూలుగా ఒక చిన్న స్టోరీ. అది ఆమ్లా క్యాప్సూల్స్, అలోవెరా క్యాప్సూల్స్ తీసుకున్నాను. బయటికి వెళ్ళాను, వెళ్ళి ఇక్కడ సార్ నాకు ఆమ్లా క్యాప్సూల్స్ కావాలి సార్ అని చెప్పాను. అతను ఏం చేశాడంటే ఒక స్ట్రిప్ తీశాడు. టూ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, 2 ఉన్నాయి అతని దగ్గర. ఒకటి వచ్చేసి క్యాప్సూల్స్ ఉన్నాయి, ఇంకొకటి వచ్చేసి టాబ్లెట్స్ ఉన్నాయి. సార్ కాస్ట్ ఎంత సార్ అని అడిగాను. అని అడిగితే ఒక దాంట్లో 4 వస్తున్నాయి, ఒక దాంట్లో 10 వస్తున్నాయి. సార్ 4 వస్తున్నాయి సార్, అది వచ్చేసి 55 సార్ అని చెప్పాడు. ఓకే సార్, 10 వస్తున్నాయి కదా సార్, అదెంత సార్ అని చెప్పాను. అది వచ్చేసి 75 అని చెప్పాడు. దానికి దీనికి డిఫరెన్స్ క్యాలిక్యులేషన్ చేశాను. అంటే ఒక 4 టాబ్లెట్స్ వచ్చేసి 55 రూపీస్ ఎక్కడ మెడిసిన్లో. అంటే మనకు పర్ టాబ్లెట్ ఎంత పడింది? 10 రూపీస్, 11 రూపీస్ పడింది పర్ టాబ్లెట్. ఎక్కడ? మెడికల్ షాప్లో. ఇదే ఆమ్లా క్యాప్సూల్స్ నేను వెస్టేజ్లో తీసుకున్నాను అనమాట. మన ఈ సంస్థలో ఉండి నేను ఇక్కడ తీసుకున్నాను ఈ బిజినెస్లో. దాంట్లో 60 క్యాప్సూల్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 300 వేసుకుందాం మనం, అది బాటిల్ 300 వేసుకుందాం. మనం తీసుకున్న 60 క్యాప్సూల్స్ వచ్చాయి. సో మనకు పర్ క్యాప్సూల్ ఇక్కడ మనకి ఎంత పడినట్టు? 6×5 = 30. అంటే ఒక క్యాప్ వచ్చేసి 5 రూపీస్ పడింది. అర్థమవుతుందా? దానికి దీనికి డిఫరెన్స్ కూడా ఉంది. మళ్ళీ ఈ క్యాప్సూల్స్లో ఏమేమి ఉన్నాయి, ఆ క్యాప్సూల్స్లో దాంట్లో ఏమేమి ఉన్నాయని అది కూడా రీసెర్చ్ చేశాను. చేసిన తర్వాత దాంట్లో జస్ట్ ఏంటంటే మన బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాప్సూల్ వేసుకున్న తర్వాత డైజెషన్ అవుద్ది. డైజెషన్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం అనుకుంటాము కడుపులోకి వెళ్ళిపోయింది, అది ఇంకా ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోద్ది అని చెప్పేసి. అది తప్పు. మనం మెడిసిన్ వేసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? లివర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. లివర్ని ఎంత డ్యామేజ్ చేస్తుంది అంటే మెడిసిన్, అది మీరు ఊహించరు. అది ఎంత డ్యామేజ్ చేస్తుంది అంటే అది ఒకటి డస్టర్ అనేది ఒకటి వస్తుంది 5 రూపీస్ది. అప్పుడు 5 రూపీస్ ఇప్పుడు ఎంతో తెలియదు. ఇంకా దీంట్లో మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఇల్లు కట్టించేటప్పుడు గిలావులు చేసినప్పుడు డస్టర్ ఉంటుంది కదా, ఆ డస్టర్ ఒకటి. దాన్ని మట్టిలో బాగా నానబెట్టి లేదంటే మురికిలో నానబెట్టి ఒక్కసారి పిండేస్తే దాంట్లో నుంచి ఎంత కాలుష్యం వస్తుందో ఈ మెడిసిన్లు ఓవర్ డోస్ అయిన తర్వాత మన కాలేయం, మన లివర్లో కూడాను అంతే కాలుష్యం ఉంటుంది. అది ఎవరికి తెలియదు. సో ఎవరికి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? సైలెంట్గా వెళ్ళిపోతున్నారు,
ఒక 500 1000 పెడుతున్నారు అక్కడ బయట పెట్టేసి మెడికల్ షాప్లో వాళ్ళే ఇంకా రోగాల్ని కొనుక్కుంటున్నారు. సో అది మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు అక్కడికి మూవ్ అవ్వండి. సో నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్తున్నాను అనమాట, నా వేలో నేను చెప్తున్నాను. ఇంక దాని తర్వాత వచ్చేసి మనం తీసుకునే ఆ, ఇవి సప్లిమెంట్స్ ఏ విధంగా మన బాడీలోకి వెళ్ళిపోద్ది, దానివల్ల ఉపయోగాలు ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లిమెంట్లో మన బెనిఫిట్స్ ఏంటంటే మన లోపల ఉన్న కొన్ని మినరల్స్ కానీ, ప్రోటీన్కి సంబంధించినవి కానీ, విటమిన్స్ కానీ అవి డౌన్ అయి ఉంటాయి. సో వాటిని ఇవన్నీ మనం తీసుకునే సప్లిమెంటరీ ఇవన్నీ ఏమవుతాయి అంటే క్లియర్ చేసేస్తాయి, అంటే ఫుల్ఫిల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి. చాలామంది జెంట్స్ కానీ లేడీస్ కానీ మార్నింగ్ వెళ్ళాలి, ఎండలో ఉండాలి, కాసేపు తిరగాలి. కొందరైతే 24 గంటలు ఎండలో ఉంటారు. తప్పు. విటమిన్ డి అనేది ఎండ నుంచి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు తెలుసుకోవాలి. విటమిన్ డి అనేది మన శరీరం లోపల ఉంటుంది. అది ప్రకృతి నుంచి వచ్చే వేడి వల్ల, సూర్యకిరణాల వల్ల అది మన బాడీలో రియాక్ట్ అవుద్ది. ఇది ఎవరికి తెలియదు అనుకుంటా, నాకు తెలిసి విటమిన్ డి ఎండ నుంచే వస్తుంది అనేది ఎవరికి తెలియదు అనుకుంటా. బట్ అది తప్పు. విటమిన్ డి మన శరీరంలోనే ఉంటుంది. ఎండ తగలగానే అది రియాక్ట్ అవుద్ది. అంతే, సింపుల్, చాలా సింపుల్ ఇది. ఓకేనా? సో దాని తర్వాత B12 చాలా మందికి లేడీస్కి ఈ రోజుల్లో ఈ జనరేషన్లో రైట్ నౌ స్టిల్ ఇప్పటికి కూడాను B12 ఐరన్ ఇవి రెండు చాలా తక్కువ, అంటే చాలా తక్కువ ఉన్నాయి. దానికి కారణం మనం తీసుకునే ఫుడ్. సో మనము తీసుకునే ఫుడ్ కరెక్ట్గా తీసుకోకుండా మనం మెడిసిన్ల మీద పడుతున్నాం. ఈ మెడిసిన్ల మీద పడడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. సరే పోనీ మెడిసిన్ మీద పడుతున్నారంటే అది కూడా కరెక్ట్గా ప్రాపర్గా పడుతున్నారా? లేదు. ఏదో అతను టాబ్లెట్లు ఇచ్చాడు, 4 వేసుకున్నాను, దాని తర్వాత అవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, ఇంకొద్దు చాలు, ఇంకంతే. మనకు B12 కానీ ఐరన్ కానీ విటమిన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకసారి మీ దగ్గర ఎవరైనా ఉంటారు కదా, ఏమంటారు వీళ్ళని, పక్షవాతం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆ బాధ వాళ్ళకి తెలుసు. విటమిన్స్ లోపం అయితే స్టార్టింగ్ అయ్యేది నరాల వీక్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు తెలుసుకోవాల్సింది ఇదే. ఆ విటమిన్స్ మీరు సప్లిమెంటరీ నుంచి తీసుకుంటారో మెడిసిన్ నుంచి తీసుకుంటారో అది మీ ఇష్టం. ఓకేనా? కానీ మెడిసిన్ రూపంలో తీసుకుంటే మాత్రం 100% మీకు డ్యామేజ్ తప్ప క్యూర్నెస్ లేదు. సప్లిమెంటరీ తీసుకుంటున్నారు, తీసుకోండి, బట్ అది కూడాను దానికంటూ ఒక టైం టేబుల్ ఉంటుంది, దానికంటూ ఒక స్కేల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ స్కేల్ విధంగా మీరు తీసుకొని కరెక్ట్గా 3 నెలలు కానీ 4 నెలలు కానీ యూజ్ చేస్తే దాన్ని ఇంకా మీరు యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. దట్ ఈస్ సప్లిమెంటరీ. సప్లిమెంటరీ అనేది ఒక గొప్ప ఔషధం. అది ప్రకృతి నుంచి లభించే ఒక వరం. అది మెడిసిన్ అనేది మనం కృత్రిమంగా తయారు చేసుకున్న ఒక చిన్న పదార్థం. అది చిన్న పదార్థం వెనుక వెళ్తూ 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 వేలు కాదు కోట్లల్లో మనకు తెలియకుండానే మనమే ఫార్మా కంపెనీస్కి డబ్బులు ఇచ్చేస్తున్నాం. దాని తర్వాత వచ్చేసి విటమిన్ వల్ల వచ్చే ఇంకొక లాభం ఏంటంటే ఎముకల ఆరోగ్యం, బోన్ స్టిఫ్నెస్, బోన్ స్ట్రెంగ్త్. సో కాల్షియం మీకు ఎక్కడ దొరుకుద్దో తెలుసా ఇంతకీ? సో తెలియకుండా తెలుసుకోండి కాల్షియం ఏ విధంగా దొరుకుద్ది, అది దానివల్ల లాభం ఏంటి అని చెప్పేసి. ఓకేనా? సో కాల్షియం అనేది మనం తినే ఫుడ్లలో నుంచే వస్తుంది. అది కొత్తగా బయట నుంచి మెడికల్ షాప్ నుంచి రాదు అది. ఓకేనా? సో మనము తినే ఫుడ్లో నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లు కానీ, పాలు కానీ, మీట్ కానీ దీంట్లో నుంచి వస్తుంది. బట్ చాలా మంది దాన్ని అవాయిడ్ చేసేసి పర్ డే ఒక కాల్షియం టాబ్లెట్ వేసుకుందామని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వస్తున్నారు. అది తప్పు. ఓకేనా? దానికి బదులు మీరు సప్లిమెంట్ యూస్ చేయండి. నేను మెడికల్ షాప్కి సప్లిమెంట్కి డిఫరెన్స్ ఏంటి సార్ అని చెప్పేసి మీరు అడగొచ్చు నన్ను. నేను మళ్ళీ చెప్తున్నా, మెడిసిన్ వచ్చేసి ఒక కృత్రిమంగా తయారు చేసిన ఒక రసాయనిక పదార్థం. సో సప్లిమెంటరీ అని చెప్పేసి ఏంటంటే మన కాల్షియం ఎక్కడి నుంచి దొరుకుద్ది, సో మనం వాటిని తినలేం కాబట్టి వాటి నుంచి మాత్రమే సేకరించి ఇచ్చే ఒక సప్లిమెంటరీ అనమాట. ఓకేనా? సప్లిమెంట్ అనేది ఓన్లీ పౌడర్స్లోనే వస్తుంది. మీకు ఎక్కడ కూడాను సప్లిమెంటరీ వాటర్ రూపంలో రాదు. సరే, ఎక్కడైనా వస్తే మాత్రం నాకు చెప్పండి. ఓకేనా? సో నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఇంకా దాని తర్వాత
అది అయిపోయిన తర్వాత రోగ నిరోధక శక్తి మీకు చెప్పాను ఆల్రెడీ. దాని తర్వాత హార్ట్. మన బాడీ మనం బ్రతికి ఉండాలంటే మెయిన్ కావాల్సింది హార్ట్. సో హార్ట్కి సంబంధించింది మెయిన్ హార్ట్ గట్టిగా ఉండాలి. దాని తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి అంటే ఏం తీసుకోవాలంటే ఒమేగా 3. ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ తీసుకోవాలి. అవి ఎక్కడ దొరుకుతాయి? చేపల్లో దొరుకుతాయి. చేపల మనం రోజు తినము. ఏమి బయటికి పోయిన తర్వాత చికెన్ పకోడో లేదంటే ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆడ ఏదేదో వేసి కెమికల్స్ వేసి ఇస్తాడు, టేస్టీగా ఉంటుంది, తింటాం. ఒకటి మనకు 100 రూపాయలు పోయింది. రెండోది మనం అది తిని ఇంటికి వస్తాం. మూడోది అది జీర్ణం కాక ఒక ఈనోనో లేదంటే ఒక గ్యాస్ట్రిక్ టాబ్లెట్ పొద్దున్నే వేసుకుంటాం మనం. మనకి ఎన్ని లాసులు అక్కడ? 4 లాసు. ఒకటి దాన్ని కొన్నాము, రెండోది తిన్నాము, మూడోది టాబ్లెట్ వేసుకున్నాము, తగ్గక నాలుగోది మళ్ళీ ఉదయం ఒక ఈనో, పైగా డబ్బులు. ఎన్ని లాస్ మనకి? 5 లాస్. దేనివల్ల? ఒక ఒమేగా 3 వల్ల. ఒమేగా 3 చేపల్లో దొరుకుద్ది. అలా అని చెప్పేసి 24 గంటలు మీరు చేపలు తినలేరు. మెడిసిన్కి వెళ్ళిపోతారు వెంటనే. మెడికల్ షాప్లోకి వెళ్ళండి, ఒమేగా 3 క్యాప్సూల్స్ అడగండి. ఆడు ఒక 5 టాబ్లెట్లో 10 టాబ్లెట్లో ఇస్తాడు, ఒక 500 తీసుకుంటాడు. ఇది మెడిసిన్. 500 కూడా ఎలా తీసుకుంటాడు? టాబ్లెట్కి, కంపెనీకి, మళ్ళీ వాడికి, మళ్ళీ జిఎస్టీకి, మళ్ళీ స్టే చేసినందుకు, దాని తర్వాత రవాణా ఖర్చు మొత్తం మీ మీద వేసేసి ఒక 500 బిల్ చేస్తాడు. సప్లిమెంటరీ తీసుకోండి. ఒకసారి సప్లిమెంటరీ చూడండి మీరు. దీంట్లోనే ఉంది కదా మీ అందరి దగ్గర విస్టేజ్. సప్లిమెంటరీకి వెళ్ళండి. ఒమేగా 3 ఎంత ఉంది, దాంట్లో ఎన్ని క్యాప్సూల్స్ వస్తున్నాయి అని ఒకసారి చూసుకోండి. నేను రీసెంట్గా క్రిల్ ఆయిల్ చూశాను అనమాట. నేను యూస్ చేస్తున్నా. నేను మా వైఫ్ ఇద్దరం యూస్ చేస్తున్నాం. సరే వాయిస్ వస్తుందా? ఫోన్ వచ్చింది. క్లియర్ సార్, కంటిన్యూ. ఓకే. సో ఒమేగా 3 అని చెప్పేసి నేను క్రిల్ ఆయిల్ నేను చూశాను అనమాట. బాగానే ఉంది, నాకు బాగా వర్కౌట్ అయింది. నేను దాని గురించి స్టడీ చేశాను, బయట దాని గురించి స్టడీ చేశాను. క్రిల్ ఆయిల్ బయటకు కూడా వెళ్ళాను. బయటికి వెళ్ళిన తర్వాత 200కి ఇస్తున్నాడు వాడు. అరే నాకేంట్రా దీంట్లో క్రిల్ ఆయిల్ 1000కి వచ్చింది, 1000 చూపించింది, ఈడేంది నాకు 299కే ఏంది 30 క్యాప్సల్స్ ఇస్తున్నది అని చెప్పేసి. మన వాళ్ళు ఏంటంటే మనకు తెలియదు. మన మాక్సిమం దీంట్లోకి వచ్చిన వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము డబ్బుల విషయం అసలు ఆలోచించకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ దీంట్లో నేను నాకు ఒక నిమిషం దీన్ని ఇక్కడికే స్టాప్ చేస్తున్నా. మా ఇంటి పక్కన ఒక హిందీ ఆమె అడిగింది అనమాట, రాయిస్తున్నా ఆమె. అన్న కొంచెం ఆయిల్ అన్న అన్నది. నేను రీసెంట్గా రైస్ బ్రెయిన్ ఆయిల్ ఇవి బాగుందని చెప్తే నేను అది యూస్ చేస్తున్నా. అన్న నాకు ఈ ఆయిల్ వద్దన్నా, నాకు వేరే ఆయిల్ కావాలన్నది. మేము ఇదే అమ్మ యూస్ చేసేదని చెప్పాను. సరే అని చెప్పేసి తీసుకున్నది. 2 లీటర్ నా దగ్గర 4 లీటర్ ఉంటే 2 లీటర్ డబ్బా ఇచ్చేసాను. వాళ్ళ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళిపోయారంట. సో యూస్ చేసింది. అన్న నాకు కొంచెం బాగా అనిపించింది అన్న అని చెప్పేసి చెప్పింది. బాగుంది, ఇది టేస్ట్ ఏంటి? కూడా ఉంది అని చెప్పేసి. హలో. కంటిన్యూ సార్, మీ పని చేసుకుంటూ వెళ్ళండి, చెప్తూ ఉండండి. లేదా సౌండ్ వచ్చింది సార్. సో అడిగింది, నేను ఇచ్చాను, తను యూస్ చేసింది. ఓకే బాగానే ఉంది. ఒక 10 days అవుతుంది మాక్సిమం. తను యూస్ చేసింది బాగానే ఉంది. ఓకే అన్నది. ఎంత అన్నా అని అడిగింది. నేను చెప్పాను, మా 500 2 లీటర్లు వస్తుంది అని చెప్పాను. అన్న బయట వేరుశనగ నూనె వస్తుందన్న 200కి, నువ్వేంటన్నా 100 ఎక్స్ట్రా తీసుకుంటున్నావా అని అన్నది. నేను తీసుకోవట్లేదమ్మా, నేను దీని గురించి విన్నాను, దీని గురించి చూశాను, ఇప్పుడు దీన్ని అనుభవిస్తున్నా, నాకు నచ్చింది, నేను యూస్ చేస్తున్నా, మీకు కూడా కావాలంటే తీసుకో అని చెప్పాను. మీరు ఆ బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత, క్రిల్ ఆయిల్ ఓపెన్ చేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చిన తర్వాత, సారీ క్రిల్ ఆయిల్ అంటున్నా, ఇది రైస్ బ్రెయిన్ ఆయిల్ వచ్చిన తర్వాత మీరు చూడండి, దాని వెనక వాడు ఇస్తాడు దీంట్లో మేము ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయని చెప్పేసి. ఈ ఇంగ్రీడియంట్స్ దాని తర్వాత మీరు బయట కొనుక్కునే ఆయిల్ ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి. దాంట్లో ఒకటి ఉంటుంది ఫ్యాట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఫ్యాట్ని దీన్ని కంపేర్ చేసి చూడండి. ఫ్యాట్స్ చాలా ఉంటాయి. అంటే ఫ్యాట్ అంటే కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు చాలా ఉంటాయి. కొవ్వు పదార్థాలను మనం ఎలా తీసుకోవాలి? కొవ్వు పదార్థాలు 2 రకాలు. ఒకటి చెడు కొలెస్ట్రాల్, 2 గుడ్ కొలెస్ట్రాల్. అదే మంచి కొవ్వు, దాని తర్వాత చెడు కొవ్వు 2 ఉంటాయి అన్నమాట. సో దీనిలో నేను చూశాను అనమాట. బ్రెయిన్ ఆయిల్లో ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ ఉంది. దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్తో పాటు బ్యాడ్ కూడా ఉంది. వాడు ఎక్కడే ఇచ్చాడు. ఈ ఆయిల్కి ఆ ఆయిల్కి చూడండి, మీకే అర్థమవుద్ది. రైస్ బ్రెయిన్ ఆయిల్ మీరు ఎంత యూస్ చేసినా కూడా అది కలర్ చేంజ్ అవ్వదు. అది ఒకటే కలర్ ఉంటుంది.
మీరు బయట నుంచి తీసుకురండి ఆ ఆయిల్ని, పూరి కానీ పకోడీలు కానీ లేదంటే ఇంకోటి ఏదన్నా వేసేయండి దాంట్లో. విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ 1 అవర్ 2 అవర్ 1 డేలో కాదు, విత్ ఇన్ సెకండ్స్లో చేంజ్ అవుద్ది. సార్ ఇప్పటికిప్పుడు మేము ఆయిల్ ఎక్కడ తీసుకురావాలి సార్, మేము ఎలా చూడాలి సార్ అన్న, ఏం టెన్షన్ పడొద్దు. ప్రతి ఊర్లో ప్రతి ఒక్క 10 ఇళ్ళకు ఒక చోట ఖచ్చితంగా బోండాలు బజ్జీలు వేస్తారు, 100% వేస్తారు. బతుకు తెరువు కోసం చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడండి ఒక 5 నిమిషాలు. వాడు 15 లీటర్ల క్యాన్ కొనుక్కొని వచ్చుకొని దాన్ని 30 రోజులు 40 రోజులు నడుపుతాడు దాన్ని. రీజన్ ఏంటి? అది ఫస్ట్ వైట్గా ఉన్న ఆయిల్ గ్రీన్ అవుద్ది, గ్రీన్గా ఉన్న ఆయిల్ బ్రౌన్ అవుద్ది, బ్రౌన్గా ఉన్న ఆయిల్ రెడ్ అవుద్ది, రెడ్గా ఉన్న ఆయిల్ మళ్ళీ బ్లాక్ అవుద్ది. మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే. ఓకేనా? ఫ్యాట్కి సంబంధించింది. ఇప్పుడు నేను గుండెకి సంబంధించింది చెప్తా ఉన్నా. ఒమేగా ఫ్యాట్స్ అన్నమాట. ఆ ఒమేగా ఫ్యాట్కి సంబంధించినవి బయట కూడా దొరుకుతాయి, ఇక్కడ కూడా దొరుకుతాయి. మెడికల్ షాప్లో తీసుకోవాలంటే మెడికల్ షాప్లో తీసుకోవచ్చు, ఇక్కడ సప్లిమెంటరీలో తీసుకోవాలనుకుంటే సప్లిమెంటరీలో కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఒకసారి దాని ఇంగ్రీడియంట్ చూడండి. చూసిన తర్వాత మీకు అర్థం కాకపోతే మన గ్రూప్లో లీడర్స్ ఉన్నారు, దాని తర్వాత మనకన్నా సీనియర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ కూడా ఉన్నారు, కొత్తగా జాయిన్ అయిన కస్టమర్స్ కూడా ఉన్నారు. మీరు అందరు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్న తర్వాతనే ఈ సప్లిమెంట్స్ అనేది యూస్ చేయండి మీరు. ఇంకా దాని తర్వాత ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ప్లీజ్. సార్ వాయిస్ వస్తుందా? క్లియర్ సార్, కంటిన్యూ. వస్తుంది సార్. లీడర్స్ ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఎవరికైనా డౌట్, రసూల్ సార్ ఎప్పుడు డౌట్ చెప్పేసి. ఉన్నా కూడాను అడగండి మీరు. నేను 100% మీకు నేను క్లియర్ చేస్తాను విత్ రిజల్ట్స్తో. ఓకేనా? మీరు ఎప్పుడైనా అడగవచ్చు గ్రూప్లో మీరు ఎప్పుడైనా అడగవచ్చు, క్లియర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకడు ఎదుగుతున్నాడు అని అంటే వాడిని తొక్కేయడానికి చాలా మంది ఉంటారు. ఓకేనా? ఒకడు మెడికల్ షాప్ పెట్టాడంటే ఆ మెడికల్ షాప్ని ఎప్పుడెప్పుడు మనము క్లియర్ చేద్దామా, ఎప్పుడెప్పుడు వాడిని అక్కడి నుంచి లేపేద్దామా, వానికి బాగా జరుగుతుంది, వానికి ఏదో ఒకటి చెయ్యాలి, వాని మీద ఏదో ఒకటి వెయ్యాలి అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది. మీరు కూడా చూశారు చాలా మంది. ఒక వ్యక్తి బాగుపడుతున్నాడంటే చెడిపోయడానికి చాలా మంది ఉంటారు. బట్ మన ఈ విస్టేజ్ 1, 2, 3 కాదు, 8 కంట్రీస్, 8 దేశాల నుంచి క్లీన్ అండ్ క్లియర్గా ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసి. మీకు అది కూడా మీకు క్లియర్ చేయాలంటే దానికి కూడాను ఈ విస్టేజ్ గురించి కూడాను, విస్టేజ్ ఎలా ఉంటుంది, దాని తర్వాత దీంట్లో ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చేస్తారు అని చెప్పేసి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక గోడ కట్టిన తర్వాత గోడలో ఒక ఇటుక, ఎన్ని ఇటుకలు పెట్టారు, ఎన్ని వరుసలు పెట్టారు, ఎంత ఇసుక, ఎంత సిమెంట్ వేశారు అని ఏ విధంగా అయితే బేల్దారి వివరించి చెప్తాడో మీకు అదే విధంగా సప్లిమెంటరీ గురించి కానీ, మెడిసిన్ గురించి కానీ, దీంట్లో ప్రొడక్ట్స్ గురించి కానీ, ఈ విస్టేజ్ గురించి కానీ క్లీన్ అండ్ క్లియర్గా నేను చెప్తా. ఎందుకంటే నేను 1 month దీంట్లో జాయిన్ 1 month 100 PV నాకు ఎవరో చెప్పారు, అరే 100 PV చేయరా డబ్బులు వస్తాయి అన్నారు. సరే అని చెప్పేసి 100 PV చేశాను నేను, డబ్బులు వస్తాయిరా అని. దాని తర్వాత నేను వెయిట్ చేశాను, ఏంట్రా డబ్బులు రాలేదురా ఇంకా అని చెప్పారు. దాని తర్వాత ఒకసారి చెప్పారు, సరే నువ్వు జాయిన్ అయ్యావు కదా, సరే ఇది యూస్ చేసిన తర్వాత మళ్ళీ నాకు చెప్పు అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను ఆ సార్ని 2-3 టైమ్స్ కాల్ చేశాను. సార్ బిజీగా ఉన్నారు. మళ్ళీ కాల్ చేశాను, మళ్ళీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా. సరే సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సరే చూద్దాము అని చెప్పేసి నేను యూజ్ చేస్తున్నా. మాక్సిమము నాకు అర్థమవుతుంది, ఏదన్నా ఒక వస్తువు మనం తీసుకుంటున్నా, ఒక పదార్థం మనం తింటా ఉన్నా అది రైటా రాంగా అనేది మనకు అర్థమవుద్ది ఏమి. సో నాకు ఈ 15 daysలో నాకు క్యాప్సల్స్ నాకు బెటర్గా యూజ్ అయ్యాయి, నాకు చాలా బెటర్గా యూజ్ అయ్యాయి క్యాప్సల్స్. సో ఆ సార్ ఎవరో కాదు, మన బిఎన్ రెడ్డి సారే నాకు చెప్పారు. అండ్ నాకు మెయిన్ లీడ్ ఇచ్చింది ఎవరంటే నాగూర్ సార్ మా రిలేటివ్సే. సో థ్యాంక్ యూ నాగూర్ సార్ అండ్ రెడ్డి సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎనీథింగ్ ఎల్స్ సార్? ఓకే లీడర్స్, ఇంకా ఎవరైనా నా రసూల్ సార్ని అడగాలనుకుంటే డౌట్స్ అడగవచ్చు. మీకు డౌట్స్ ఏమన్నా అంటే ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి, టైం ఉంది ఇంకా చాలా. సార్ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, రసూల్ సార్. సార్ మార్నింగ్ వెరీ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్.
సార్ చాలా నిజంగా నాకైతే ఎటువంటి డౌట్స్ అయితే లేవు. మెడిసిన్ సప్లిమెంట్స్ మీరు దాని గురించి ఒక క్లారిటీ అనేది మాకు తెలియని పాయింట్స్ కూడా మీరు ఇచ్చారు దీంట్లో. సో సార్ సార్ చాలా థ్యాంక్స్ దానికి. ఇంకొకటి సార్ నిజంగా ఒకటి 1 మంత్ లోపలే మీరు చాలా దీంట్లో క్లారిటీగా వెస్టేజ్ గురించి, ప్రొడక్ట్స్ గురించి, సప్లై అండ్ మెడిసిన్ వీటన్నిటి గురించి తెలుసుకొని చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు సార్ 1 మంత్ లో. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సార్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించి ముందుకు ఎక్కువ సాగాలనుకుంటారో వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట దీంట్లో. సార్ సార్ థ్యాంక్ యూ సార్, వాళ్ళు థ్యాంక్ యూ సార్. ఎలాగైనా సరే చూడండి, మీరు ఇంకా ముందు ముందు చాలా నేర్చుకుంటారు. మీకే మేము కాల్ చేయాల్సి వస్తుంది సప్లిమెంట్ గురించి. సో మీరు ఇంకా బాగా నేర్చుకొని ప్రతి దాని గురించి ఇంకా క్లారిటీ ఇస్తారని కోరుకుంటున్నా. సార్ థ్యాంక్ యూ సార్ సార్, బాగా చెప్పారు సార్. 1 మంత్ లోనే మీరు బాగా ఫస్ట్ జూమ్ మీటింగ్ అయినా కానీ మీరు క్లారిటీ ఇచ్చేశారు. ఎటువంటి తడబాటు లేకుండా చాలా క్లారిటీగా సప్లిమెంట్ అండ్ మెడిసిన్ గురించి క్లారిటీ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్ అయితే సార్ మీకే థ్యాంక్ సార్ యూ చెప్పాలి. ఎందుకంటే నాకు 2 days టైం ఇచ్చారనమాట. నేను ఇదంతా 2 days లో నేను మొత్తం ఒక ప్లాన్ వేసుకున్నాను సార్. ఓకే 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 సార్. ఒక ఒక ప్రోగ్రామ్ రాసుకొని చెప్దాం అనుకున్నా సార్. బట్ అది లెంత్ ఎక్కువైద్దని చెప్పేసి నేను నాకు నాకు వచ్చిన ఒక వేలో నాకు నచ్చిన విధంగా నేను అర్థం చేసుకున్న విధంగా చెప్పాను సార్ అందరికి. అవును, బాగుంది సార్, క్లారిటీగా ఉంది. దీంట్లో ఇబ్బంది ఏం లేదు. మీరు ఒక క్లారిటీ ఇచ్చేసారనమాట. మెడిసిన్ సప్లిమెంట్ ఏంటి అంటే ఎవరికైనా కానీ చిన్న అసలు చదువు రాని వాడికి కూడా అర్థమయ్యేలా అంత క్లారిటీగా ఇచ్చేసారు మీరు దీంట్లో. నాకు తెలిసి మన సార్ ఇప్పుడు 15 మంది ఉన్న జూమ్ మీటింగ్ లో ఎవరికి అసలు దాని మీద ఎటువంటి ఇంకా క్వశ్చన్ ఉండదు అనమాట నాకు తెలిసి. సో అంత ఈజీగా క్లారిటీ ఇచ్చేసారు విత్ మన ఎగ్జాంపుల్స్ తో సహా ఇచ్చేసారు. ఓకే సార్, సార్ బాగా సార్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ మన సార్ లీడర్స్ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్. ఏంటంటే ఈ సార్ మధ్య సార్ నాకు కూడా ఒక 2-3 అడిగారు సార్. వేరే మా ఫ్రెండ్స్ నేను అడిగాను, వాళ్ళు ఆల్రెడీ దీంట్లో సిల్వర్ చేస్తున్నారంట. ఓకే అంటే వాళ్ళ స్టేటస్ సిల్వర్ అంట. వాళ్ళని అడిగాను ఏట్రా ఎక్కడ్రా అని చెప్పేసి. సో వాళ్ళు నాకు ఒక సలహా ఇచ్చారు సార్. ఓకే నువ్వు ఎప్పుడైనా ఒక టీమ్ ని బిల్డ్ చేయాలంటే ఆ, నువ్వు ఒక ఓన్లీ సప్లిమెంటరీ మీదే, దాని తర్వాత పాయింట్స్ మీద అయితే అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మనం ఇచ్చే సప్లిమెంటరీ మనం చెప్తాము, బట్ వాళ్ళు మనల్ని అడగట్లేదు సార్. మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు కానీ అది అడగట్లేదు. సో దాని వల్ల వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది సార్. ప్లీజ్ ఒక్కసారి ఎన్షూర్ చేసి సార్ వాళ్ళకి 1 to 2 times చెప్పండి సార్ ప్లీజ్. డెఫినెట్లీ సార్, ఎందుకు లేదు సార్. ఎవరైనా తీసుకున్నారంటే వాళ్ళు ఆటోమేటిక్ గా కాల్ కూడా చేస్తారు సార్, ఎలా యూజ్ చేయాలి అనేటిది. ఓకే, వాళ్ళు కాల్ చేయట్లేదంటే మేము కూడా చెప్పాలి వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి. సో ఇంకొకటి వచ్చేసి ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు 100% అడగాలి తెలియనప్పుడు. సార్ తెలుసుకోండి సార్, లేదంటే సార్ మీకే ప్రాబ్లం అవుద్ది. రీజన్ ఏంటంటే మనకు మెయిన్ ఒక పాయింట్ చెప్పలేదు సార్, నేను అది చెప్తున్నాను. విటమిన్స్ అనేది ఆ, ఇవి మనం తీసుకునే ప్రతి ఒక్క సప్లిమెంట్ అనేది మన బాడీలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ తో రియాక్ట్ అయ్యి అది మనకు మూవ్ అవుద్ది. ఓకేనా? సో మీరు నచ్చిన విధంగా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, విటమిన్ ఏ అనేది మన బాడీలో ఉంటది. ఆ విటమిన్ ఏ అనేది ఎప్పుడైతే ఈ సప్లిమెంటరీ వల్ల విటమిన్ ఏ ఎక్కువ అవుద్ది సార్. విటమిన్ ఏ ఎక్కువైన వెంటనే మీ లివర్ వచ్చేసి దెబ్బతింటది సార్. సో ఓకే అందుకని చెప్పేసి సప్లిమెంటరీ మీరు యూస్ చేస్తున్నారు ఈచ్ 3 months. సో ప్రతి 3 నెలలకు ఒకసారి గ్యాప్ ఇవ్వండి సార్ సప్లిమెంటరీ, ప్లీజ్ సార్. నిజమే నిజమే సార్, అదే చెప్తుంటారు కదా మన దీంట్లో కూడా 3 months యూజ్ చేయాలి ఖచ్చితంగా. Yes, sir. దాని రిజల్ట్ రావాలంటే 3 months యూజ్ చేయాలి, 3 to 4 months అని. సో అది అందరికి అదే చెప్తుంటాం మేము. కొంతమంది Yes. 1 month యూజ్ చేసి వదులుతుంటారు. లేదు, ఇది షార్ట్ టర్మ్ కాదు, ఇది లాంగ్ టర్మ్ బెనిఫిట్. ఇది షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ మీరు చెప్పారు. ఇప్పుడు మెడిసిన్ ఒకవేళ మాకు ఒక హెడ్ ఏక్ వచ్చిందంటే దానికి సరిపడే ఎప్సనో లేదంటే మన సారిడనో తీసుకొని ఓన్లీ అది ఆ నొప్పికి మాత్రమే దబాయిస్తుంది. కానీ నొప్పి ఉంటది మీరు లోపల, ఆ దానికి దబాయిస్తుంది. కానీ ఇది మన సప్లిమెంట్ ఏంటి, ఒక లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇస్తుంది. ఒక 3 months 4 months యూజ్ చేసిన తర్వాతనే అది ఏవైతే మన శరీరంలో లోపాలు ఉన్నాయో వాటిని 100% మొత్తం క్లియర్ చేస్తుంది. సార్ వీళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక వేలో చెప్తాను సార్. మాక్సిమము బాయ్స్ ఉన్నారు అందరూ.
సో డ్రింక్ చేస్తారనమాట, ఆల్కహాల్ తీసుకుంటారు. సో ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మనం అనుకుంటాము తాగినందుకు వీడు తాగి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. మాక్సిమం అంటారు సార్ చాలా మంది, తాగాడు అందుకని చెప్పేసి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. బట్ యాక్చువల్గా అయితే తాగిన తర్వాత ఆల్కహాల్ అనేది వీనితో మాట్లాడనీయదు. పాపం వీడు మాట్లాడాలని అనుకుంటాడు, నేను వెళ్ళాలి, నేను తాగాను ఈరోజు ధైర్యంగా మాట్లాడాలి అనుకుంటాడు. బట్ యాక్చువల్గా అయితే ఆల్కహాల్ అనేది మనము ఇప్పుడు లేడీస్ కి అయితే కరెక్ట్ గా జుట్టు ఎక్కడి నుంచి అయితే వాళ్ళు జడ వేసుకోవడం స్టార్ట్ చేస్తారో ఇక్కడ మన మెడ వెనుక ఇటుపక్క రెండు నరాలు ఉంటాయి పెద్దవి. మధ్యలో ఒకటి సిరిబెలం అని చెప్పేసి ఒకటి ఉంటది, సిరిబ్రహ్మ అని చెప్తారు. ఈ ఆల్కహాల్ వెళ్ళి దాని మీద అటాక్ చేస్తుంది, అటాక్ చేయదు, వెళ్ళి కూర్చుంటది అక్కడ అంతే. మన మెదడు మన బాడీ మొత్తానికి నర్వస్ సిస్టము సిగ్నల్ ఇచ్చేది ఏంటంటే అది ఒక్కటే, మన మెడ దగ్గర నుంచే వస్తుంది. సో ఈ ఆల్కహాల్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళొద్దో ఇది ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మన బాడీ మన పార్ట్స్ తీసుకోవు, ఎందుకంటే అక్కడ ఆల్కహాల్ కూర్చున్నది కాబట్టి. ఓకేనా? సో అదే విధంగా ఇప్పుడు మన నాగూర్ సార్ చెప్తున్నారు కదా, సేమ్ యాస్టీస్ ఇంక అర్థం చేసుకోండి మీరే. ఓకేనా? సో అలా మీరు వాళ్ళు వీళ్ళు అది ఇది అనేది ఏది అనకుండా, మన లీడర్స్ ఉన్నారు, దాని తర్వాత ఇక్కడ మన డైరెక్టర్స్ ఉన్నారు, ఒకటికి 2 సార్లు మీరు అడగండి. మన లీడర్స్ దగ్గర టైం ఉండదు, ఎందుకంటే వాళ్ళు టీమ్ ని బిల్డప్ చేస్తూ ఉంటారు. సో బిల్డప్ లో అందరూ హెల్ప్ చేయాలి, అందరం ఉండాలి, అందరం దీన్ని నిలబెట్టుకోవాలి, అప్పుడే మనం ముందుకెళ్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే చెక్ల కోసం అని చెప్పేసి లేకుంటే బోనస్ల కోసం అని చెప్పేసి ఎవరిని ఫోర్స్ చేయొద్దు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా తెలుసుకుంటారు. నా తమ్ముడు ఉన్నాడు, నాకు మా బావగారు ఫోన్ చేశారు, ఫోన్ చేసి సార్ ఇలా నీకు నీ లెవెల్ పెరిగింది, 8 లెవెల్ వచ్చింది అని చెప్పేసి, నాకు నెక్స్ట్ మంత్ బోనస్ వస్తుందని చెప్పి అని బోనస్ వస్తుందని చెప్పారు. నేను మాట్లాడుతున్నా, భోజనం చేసేటప్పుడు మా బావ కాల్ చేసి చెప్పాడు, స్పీకర్లో పెట్టాను. మా తమ్ముడు సైలెంట్ గా రాత్రి ఇంట్లో ముందు అడిగితే బాగోదని చెప్పేసి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేశాడు, అరే నువ్వు 3,000 గదరా కొన్నది, 1250కి నీకు ఎవరు ఇచ్చేది నీకని అంటున్నాడు. సరే నీకు 10,000 ఇస్తాను, నువ్వు బయటికి వెళ్ళి కొనుక్కోరా, ఒక్క రూపాయ చాక్లెట్ ఇస్తాడేమో ఫ్రీగా తెచ్చుకోపోరా అని చెప్పాను నేను. ఇది ట్రూగా నిన్న నైటే జరిగింది, నిన్న నైటే జరిగింది. వాట్సాప్ లో మా తమ్ముడు పెట్టాడు నాకు, అన్న నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయన్న, ఇది నేను కూడా పెట్టుకుంటాను అన్న అన్నాడు. ఎవరిని ఫోర్స్ చేయొద్దు, మన పని మనం చేసుకొని వెళ్దాం, బిల్డప్ చేసుకొని వెళ్తా ఉన్నాం అంతే. సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. రెడీ సార్? థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. ఉదయం మీరు ఇంట్రెస్ట్ గా నేను చెప్పాలి చాలా విషయం మీరు 2 రోజులుగా నా వెనక నన్ను అడుగుతానే ఉన్నారు. సో ఈరోజు మంచి అవకాశం ఇచ్చాము, మంచి అవకాశాన్ని కూడా మీరు కరెక్ట్ గా సద్వినియోగం చేసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం అయినా కానీ ఎక్సలెంట్ చెప్పారు, నేను చాలా హ్యాపీ. శశి సార్ ఒక్కడే ఉన్నాడే సప్లిమెంటరీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు, శశి సార్ ఒక్కరే అనుకున్నా. సో అతను జోడిగా మీరు కూడా జరిపారు, సూపర్ మీ ఇద్దరు. సో మీలాంటి ఇద్దరు లీడర్స్ నాకు దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, రైట్ ఆల్ ది బెస్ట్. ఓకే సార్, జై హింద్. లీడర్స్ ఇంకా ఎవరైనా మామూలుగా రసూల్ సార్ తో మాట్లాడతారా? మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి, లేదా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, టైం అయిపోతుంది త్వరగా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమణ సార్, మాట్లాడండి. విజయనగర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అసలు సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. రూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి లీడర్స్ కి గుడ్ మార్నింగ్ సార్. సూపర్ చెప్పారు రసూల్ సార్, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మెడిసిన్ సప్లిమెంటరీ గురించి. ఎగ్జాంపుల్ కూడా బాగా చెప్పారు సార్. సూపర్ సార్. మంచిగా 2 నెలలు అవుతుందా సార్ మీరు జాయిన్ అయ్యి? జస్ట్ 1 మంత్ అవుతుంది సార్. 1 మంత్. వెరీ గుడ్ సార్, సూపర్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఒకటి సార్, ఎవరికైనా మీరు సప్లిమెంట్ ఇచ్చేటప్పుడు సార్ కొత్త వాళ్ళకి ఇస్తారుగా సార్, వాళ్ళకి దాని గురించి మీరు రాసి ఒక స్లిప్ పెట్టచ్చు మీరు వాట్సాప్ లో వాళ్ళకి, ఏ విధంగా వేసుకోవాలా. నేను వాళ్ళకి అదే సార్ చెప్పేది, వాళ్ళని 1 నుంచి ఒక 2 రోజులు గైడ్ చేస్తే సో వాళ్ళకు మన మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక ఇంపాక్ట్ వస్తుంది. ఓకే సార్ మనకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు, సో మనం కూడా సార్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక గుడ్ ఫీల్ వస్తుంది సార్ మనకి. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ అవతల వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా ఇతను మన దగ్గరకు వచ్చాడు,
దానికోసం అని చెప్పేసి మనం చెయ్యాలి సార్. చేయాలి 100%. సార్ ఏంటంటే సప్లిమెంటరీస్ మీరు ఏమి ఇస్తున్నారో సార్ అవి సప్లిమెంటరీ మార్నింగ్ ఈవినింగ్ ఇలాంటి తినక ముందు వేసుకోవాలనేది ఒక ఒక ఇది రాసి మనం మెసేజ్ పెట్టేస్తామంటే వాళ్ళు ఆ విధంగా రైట్ సార్ వాడతారు. రైట్ సార్ ఇంకోటి డెఫినెట్లీ వచ్చేసి చేద్దాం సార్. మీరు అది యూజ్ చేస్తున్నారా లేదని కూడా ఫోన్ చేసి మన ఫీడ్బ్యాక్ అడగాల. సార్ ఇంకోటి అది సెట్ అయినాయా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఏమైనా రాదు. ఇది నీళ్లు బాగా తీసుకోమని చెప్పాలా, సార్ తప్పకుండా నీళ్లు బాగా తీసుకోవాలి. రైట్ సార్. సరేనా సార్? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సూపర్ చెప్పారు. నెక్స్ట్ లీడర్స్ ఎవరన్నా మాట్లాడతారా? లీడర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. లీడర్స్ ఎవరన్నా మాట్లాడాలి? లీడర్స్ టైం అయిపోతుంది ఫాస్ట్ గా. ఓకే సార్, ఎవరు లేరనుకుంటా సార్. సారీ సార్, నేను వెళ్తున్నాను. నాకు కాల్స్ వస్తున్నాయి సార్ ఇందాక నుంచి. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్ ఎవ్రీవన్, బాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ థ్యాంక్ యూ. ఏం వచ్చిండ్రు అసలు బాగా మనమైతే ఎవరు తట్టలేదు. నువ్వు ఇచ్చిన ఫైల్ నేను నాకు తప్ప ఎవరికి పెట్టుకోవాలి. ఇంకా నువ్వు ఏది అదే నన్ను ఒకటి తిరిగేదేనా అక్కడ నువ్వు నాకు పెట్టావు. హలో సార్ చెప్పండి సార్. సార్ మాలిక్ సార్ ఏదో మాట్లాడాలనుకున్నారు మీరు. సార్ మాట్లాడండి సార్, నాకు చిన్న కాల్ వచ్చి అర్జెంట్ కాల్ వచ్చి ఎత్తాల్సి వచ్చింది, మాట్లాడండి. లేదు సార్. రసూల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, సార్, చెప్పండి. అదే రసూల్ సార్ చెప్పింది చాలా బాగా చెప్పారు సార్. 1 month అయినా కూడా అతను బాగా రీసెర్చ్ చేశాడు దీని గురించి. యాక్చువల్లీ ఏంటంటే ఆ రసూల్ సార్ మా సీనియరే బాయ్స్ స్కూల్లో. ఓకే అప్పటి నుంచి కూడా అతనికి చాలా నాలెడ్జ్ అనేది చాలా ఉంది సార్. పర్లేదు, బాగానే చెప్పారు సార్. ఎక్సలెంట్ గా మాట్లాడారు. అతనికి ఏదో కాల్స్ వస్తున్నాయని చెప్పి తొందరగా వెళ్ళిపోయినట్టున్నారు రసూల్ సార్. అవునవును సార్. ఓకే సార్. ఏంటంటే అందరూ ఇట్లనే రసూల్ సార్ మాదిరిగానే అందరూ కూడా తెలుసుకొని ఒక ఐడియా అనేది ఉండాలి సార్ దీని గురించి ప్రతి ఒక్కరికి అతని లెక్కనే. ఓకే సార్. Yes, yes. ఓకే సార్ మాలిక్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ ఇంకా ఎవరైనా ఫీడ్బ్యాక్? ప్రతి Feedback ఒక్కరు జూమ్ లో ఉన్న ప్రతి ఇచ్చేవాళ్ళు. ఒక్కరు సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి సార్. ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, మాట్లాడాలి. ఓకే సార్, నా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నాను. ఓకేనా? చెప్పండి సార్. ఓకే, రసూల్ సార్ చాలా బాగా చెప్పారు. బాగా వచ్చిన నెలకే బాగా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. సప్లిమెంటరీకి మామూలుగా కెమికల్ అదే మన మెడిసిన్కి తేడా అని చెప్పారు. అంటే నా సజెషన్ కూడా నేను చేసేది ఏంటంటే ఎవరికైనా కానీ మన దాంట్లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే నేను ఏమంటానంటే కొందరికి కొన్ని ఫుడ్ పడదు, కొందరికి ఫిష్ పడకపోవచ్చు, కొందరికి కోడి పడకపోవచ్చు, కొందరికి పడవచ్చు. ఫుడ్ సప్లిమెంట్ అది కూడా ఫుడ్ అంటే ఇది కూడా మల్టీవిటమిన్ ఫంక్షన్ ప్రాబ్లం ఉండడం వల్లే పడదనమాట. అట్లాంటప్పుడు మన దాంట్లో అంటే ఒక ప్రోడక్ట్ ఒక దానికి వాడకూడదు అనుకున్నప్పుడు దానికి ఈక్వల్గా ఒక ప్రోడక్ట్ ఉంటుంది, మనకు ఖచ్చితంగా ఉంటుంది అనమాట మన దాంట్లో. అంటే దాన్ని ముందుగా ఆలోచించి ఇస్తారనమాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే విషయాన్ని మన ఈ ట్యూటీ కూడా తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు మన రసూల్ సార్ కూడా ఎట్లా తెలుసుకున్నాడో నేను కూడా ఎప్పుడు రోజు ఏదో ఒక రీసెర్చ్ చేస్తూనే ఉంటాను. నేను ఖాళీగా ఉండను. మన బోధకాలు చేశాను, హెర్నియాకి చేశాను, ఏమేమి వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఎలా వాడాలి. నాకు ఒక దాని గురించి బోధకాల గురించి సప్లిమెంట్ చూసుకున్నాక మొత్తం దాన్ని ఎలా దీంట్లో ఎందుకు తగ్గుతుంది, ఏమేమి విటమిన్స్ చెక్ చేశాక ఓకే తగ్గుతాయి. కాకపోతే ఈ ఫుడ్ ప్యాచెస్ వాడాలని చెప్పి అది ఏ విధంగా ఎప్పుడు వాడాలన్నది హోల్డ్లో పడ్డది. అక్కడ మళ్ళీ దాన్ని కాల్ తీసుకొని ఆగనమాట. అంటే నేను మన దాంట్లో కూడా నేను చెప్పేది ఏంటంటే లీడర్స్ ప్రతి ఒక్కరు నేను చెప్తున్నా ప్రొడక్ట్ మీద ఆలోచన ఉండాలి, టీమ్ బిల్డప్ చేసుకునే దాంట్లో ఉండాలి, మనకు సిస్టమ్ మీద అవగాహన ఉండాలి. ముందర సిస్టమ్ మీద అవగాహన ఉండాలి. రసూల్ సార్ అయితే సూపర్గా చెప్పారు. జస్ట్ 1 month ఆయన వచ్చి మీ దాంట్లో చాలా మంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఏదో ప్రొడక్ట్ ఇవ్వాలంటే మనం బుక్ చూడాల్సి వస్తుంది. ప్రతిసారి బుక్ చూస్తున్నామంటే అంతే. మనం ఇంకా బుక్ కాదు, మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. నాకు ఫోన్ చేశాను అనుకోండి, నేను బండి మీద ఉన్నా అన్న పలానా ప్రాబ్లం అంటే నేను చెప్పగలుగుతా దాదాపు. చూడాల్సిన అవసరం లేదు ఏం సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఆల్టర్నేట్ కూడా మన దాంట్లో ఉన్నాయి, ఆల్టర్నేట్ కూడా కొన్ని మన దాంట్లో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనము
ఇంకా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రసూల్ సార్ నాకు టైం పని తగ్గిస్తారు కాబట్టి ఇంకా కొంచెం బాగా రీసెర్చ్ చేద్దాం. మీరు చేయండి, ఏం చేయండి, మన టీంని డెవలప్ చేసుకుందాం బాగా కలిసి. బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా లీడర్స్ ఉంటే మాట్లాడండి. నేను ఒక 2 minutes జూమ్ సెక్షన్స్ గురించి మనం పాటించవలసిన నిబంధనల గురించి చెప్తాను. నేను బీర్రెడ్డి సార్ చెప్పారు ఆ విషయం చెప్పమని, కాబట్టి మీరు ఎవరన్నా ఇంకా మాట్లాడమంటే మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సింగ్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ నాగుల్ సార్. గుడ్ మార్నింగ్ మేరెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. అసలు సార్ బాగా చెప్పారు సార్. దీని మీద బాగా ఫోకస్ పెట్టి మనకి ఇంకా మంచి లీడర్ దొరకాలని ఆశిస్తున్నా. సార్ సప్లిమెంట్ ఏంటి అంటే ఏంటి, మెడిసిన్ అంటే ఏంటి అనేది క్లారిటీ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్, హుసేన్ సార్, థ్యాంక్ యూ. ఇంకా లీడర్స్ ఎవరైనా మాట్లాడండి. మేడం, రోషిల్ మేడం, రాజేష్ సార్, కిషోర్ సార్ మాట్లాడండి. మాట్లాడాలి జూమ్ సెక్షన్. మీ ఒపీనియన్ బాగా చెప్పాలి, ధైర్యంగా స్వేచ్ఛగా చెప్పాలి. ఎవరైనా మాట్లాడతారా లీడర్స్? పాయింట్స్ చెప్పేసాను సార్. జూమ్ ఓకే పాయింట్స్ లీడర్, చెప్పేసాను. ఓకే టైం కూడా ఓకే లీడర్, అయిపోతుంది. అయిపోవచ్చింది. ఓకే లీడర్స్ అందరికీ ఇది ఒకటి ముఖ్యమైన గమనిక. నేను ఎప్పుడు కూడా మనం జూమ్ సెక్షన్ ఎవరి కోసం పెట్టుకుంటున్నాం, మన కోసం పెట్టుకుంటాం. చూడండి, జూమ్ సెక్షన్ జరుగుతుంటేనే మళ్ళీ 4 వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు వెళ్ళారో మనకు తెలియదు విషయం. ఏమైంది, ఇంకేదో అయిపోయింది కదా, వీళ్ళు ఏదో మాట్లాడుకుంటారా. లాస్ట్ వరకు వింటేనే కదా పాయింట్లు మనం విన్నామా వినలేదా, అసలు ఏం మిస్ అయ్యామని ఏదో ఒక పాయింట్ మట్టచ్చు. చూడండి, 4 వెళ్ళిపోయారు, ఉపయోగం ఏముంది? వాళ్ళు ఇంతసేపు విన్నారు, లాస్ట్లో పాయింట్ వినకపోతే ఎగ్జామ్లో కూడా అన్ని రాసి లాస్ట్లో అదేదో మనం పైన నంబర్ గింబర్ వేయకుండా పోయినట్టు ఉంది వ్యవహారం. అట్లా అట్లా చేసుకుంటే ఎట్లా? మనం ఏంటంటే జూమ్ సెక్షన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఈరోజు మీ జూమ్ సెక్షన్ అనుకోండి. ఈరోజు అంటే మీరు ఫిక్స్ అయ్యారు, లేదా రేపు ఇవ్వాలనుకుంటున్నారు, మాకు చెప్తారు సార్ రేపు నేను ఒక మంచి జూమ్ సెక్షన్ అనుకుంటున్నాను. ఇందాక రసూల్ సార్ చెప్పినట్టు 2 రోజుల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్, దీని మీద బాగా జాగ్రత్త ప్రిపేర్ అని. అట్లానే మీరు కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ప్రిపేర్ అంటే మీరు ఏ అంశం మీద ఎంచుకుంటారో ఆ అంశం మీద పాయింట్స్ ఒక బుక్, వైట్ పేపర్ కానీ వైట్ బుక్ కానీ పెట్టుకొని నీట్గా, ఇంకా నన్ను అడిగితే డైరీ పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎప్పుడైనా కూడా ఆ సబ్జెక్ట్ మళ్ళీ తెలియజేసుకోవచ్చు మీరు ఎన్నో తర్వాత కొత్త యాడ్ చేసుకొని తెలిసి పాత ఏం చెప్పామని ఆలోచించి. నేనైతే బుక్స్ రాసుకున్న బుక్స్ పక్కన పెట్టుకొని ఉంటాను, నేను ఎప్పుడైనా మళ్ళీ చూసుకుంటూ ఉంటాను నేను. అట్లా అందరూ ఆ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఇది ఒక బుక్ చూసుకొని చెప్పడం వల్ల మర్చిపోరు. జూమ్ చెప్పేటప్పుడు టెన్షన్ పడకుండా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో పాయింట్స్ రాసుకోవాలి, క్రమేపీ పాయింట్స్ రాసుకోవాలి. దాంతోపాటు టైం ఈజ్ టైం 5:35 ఎటు పరిస్థితుల్లో అందరు జూమ్ సెక్షన్లో ఉండేలా చూసుకోవాలి. నిన్న జూమ్ సెక్షన్ ఇస్తానన్న వాళ్ళే 5:45 వరకు రాలేదు. మళ్ళీ మేము ఫోన్ చేస్తే కానీ అలాంటి మీకు ఎందుకు గుర్తులేదు? మీరు జూమ్ సెక్షన్ ఇస్తానని నేను ఇప్పుడు ఉన్నాను, ఎక్కడున్నా కానీ జూమ్ సెక్షన్ ఇచ్చానంటే టైంలో ఉంటా. మన చాలాసార్లు ఎస్ఎన్ బాస్ సార్ కానీ, నేను కానీ, చంద్రశేఖర్ కానీ, బిఎన్ రెడ్డి సార్ కానీ అన్న టైం ఖచ్చితంగా అవైలబుల్. ఎన్ని పనులు ఉన్నా మేము అవైలబుల్గా ఉంటాం. ఇప్పుడు నాకు సిఐ గారు కాల్ చేశారు, వేరే చర్చికి వెళ్తున్నారు రమ్మని. వస్తున్నా సార్ అన్నాను, కానీ నా జూమ్ సెక్షన్ క్లోజ్ చేసి వెళ్తాను నేను. అదే ముఖ్యం కాదు. ఏంటంటే మనం కమిట్మెంట్ అనేది మెయిన్. దీంట్లో కమిట్మెంట్ ఏంటంటే ఒక పని చేయాలని మనం ఫిక్స్ అయినప్పుడు ఆ పనిని కరెక్ట్గా ఫినిష్ చేయాలి. టైం ఇస్ టైం రావాలి, అయిపోయేదాకా ఉండి పని పూర్తి చేసుకోవాలి. పాయింట్ రాసుకోవాలి. మీరు ఏం మాట్లాడో కాగితం పెట్టి పాయింట్ రాసుకోండి. మీరు మంచి సిగ్నల్ ఉన్న ప్రాంతంలో ఉండాలి, డిస్టర్బెన్స్ ఏరియాలో ఉండాలి. మీ మైండ్ సెట్ కూడా జూమ్ సెక్షన్ మీద ఉండాలి రాగానే. అది కూడా నేను చెప్పాను, టైం ఇస్ టైం రావాలి, లాస్ట్ వరకు ఉండాలి. మీరు వచ్చే వాళ్ళని కూడా, ఇన్వైట్ చేసే వాళ్ళని కూడా మీరు చెప్పాలి, మీరు లాస్ట్ వరకు ఉండండి, మధ్యలో ఎందుకు వెళ్ళిపోతున్నారు. మనం లాస్ట్లో కూడా ఒకసారి మన లీడర్స్ ఏవో ఒక మంచి పాయింట్ చెప్తారు, మంచి ఇష్యూస్ చెప్తారు అని మనం చెప్పాలి వాళ్ళకి. మనం ఏదైనా బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు కూడా కొంతమంది, నేనైతే ఒక రోజు ఐడి గురించి చెప్పాను చాలాసేపు, అందరూ బాగా విన్నారు, సూపర్గా విన్నారు, బాగుంది సార్, బాగా చెప్పారు, అర్థమయ్యారు అన్నారు. మళ్ళీ 2వ రోజు కొందరికి గుర్తులేదు సార్, నాకు సెల్ హ్యాంగ్ అయింది, నేను నోట్ చేసుకోలేకపోయినాను సార్ అని మళ్ళీ చెప్తున్నారు. ఇది ఇట్లా చేసుకోవడం వల్ల లాస్ ఎవరికి? మన టీంకి లాస్, మీకు లాస్. మనం అందరూ 0 నుంచి స్టార్ట్ కావాల్సిందే. 0 నుంచి స్టార్ట్ కావాలంటే ముందు డిసిప్లిన్ అవసరం. మన కింద టీం పెరగాలంటే మనమే ఇంత నిర్లక్ష్యం ఉంటే మన టీంకి ఏం సలహాలు ఇస్తాం, మన టీంని ఎలా డెవలప్ చేస్తాం, మన కింద మనం నమ్ముకొని వచ్చిన లీడర్స్కి
మనం ఎలా డెవలప్ చేస్తాం అది ఆలోచించాలి మీరు లీడర్స్ ఇవన్నీ ఆలోచించి. కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి 5:35 కల్లా ఉండాలి. ఫోన్ చేసి మీరు జూమ్ సెక్షన్లోకి రండి అనే పరిస్థితి రాకూడదు. ఎప్పుడు మీరే రావాలి, మీరే వచ్చేయాలి. ఆటోమేటిక్ టైం అలారం పెట్టుకోండి. చెప్పా కదా మీకు 5:25కి పెట్టుకోండి. పెట్టుకుని మోయిందా గుర్తుకొస్తుంది ఇప్పుడు జూమ్ సెక్షన్ టైం అయిందని. అలా సాయంత్రం రోజు ఉదయం తెల్లారుజామునట్ట మీరు లేవడానికి అలారం పెట్టుకుంటారు. నైట్ కూడా సాయంత్రం కూడా పెట్టుకోండి జూమ్ సెక్షన్. తప్పేముంది అందులో? రిమైండర్ పెట్టుకోవచ్చు. రిమైండర్ పెట్టుకోవడం తెలవని వాళ్ళు అలారం పెట్టుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, టీం పెంచుకోండి. టీం మీకు అన్ని రకాలుగా మా లీడర్స్ లాగా మీకు సపోర్ట్ చేసే లీడర్స్ చాలా రేర్. మీరు ఎక్కడైనా అనుకోండి, ఎక్కడైనా ఏ అదర్స్ టీంలో చూడండి, కనీసం వాటర్ తాగడానికి కూడా వాళ్ళు ₹1 ఖర్చు చేయరు. కానీ మన లీడర్స్ ఇబ్బంది ఉందంటే కొంతమంది పోవడానికి కూడా వాళ్ళకి హెల్ప్ చేసే పరిస్థితులు ఇప్పుడు మీకు జరిగినాయి కూడా, మీకు తెలుసు కూడా ఆ విషయం. మనం అవన్నీ డిస్కస్ చేయకూడదు. కానీ ఎందుకు మేము అవన్నీ చేస్తున్నాం? మీరు డెవలప్ కావాలి, మీరు ₹1 తీసుకోవాలనే ఆలోచన మంది. ఎన్ని మీరు డిసిప్లిన్ లేకుండా ఇలా చేసుకుంటే ఉపయోగం ఏముంది? కాబట్టి లీడర్స్ ఖచ్చితంగా ఒక పద్ధతి అనేది నేర్చుకోండి. మీరు వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా లాస్ట్ వరకు ఉండాలనే నిబంధన పెట్టండి. రాను రోజుల్లో ఖచ్చితంగా మనకు ఇంకా చెక్స్ పెరుగుతాయి. అందరికీ చెక్ పెరిగిన తర్వాత ప్రతిదీ ఉంటుంది. రాను రోజుల్లో జూమ్ సెక్షన్ కంటిన్యూగా వస్తూ ఇంటూ మంచి జూమ్ ఇచ్చిన వాళ్ళు కూడా లక్కీ టిప్ తీస్తాం అవసరమైతే, నెలకి ఏదో ఒకటి ఇవ్వడానికి. తర్వాత రాను రోజుల్లో అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి జూమ్ సెక్షన్లో వస్తూ సిఎన్సీలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనము ఇది ఇన్సూరెన్స్ కూడా చేయించే ప్రమాద బీమా చేయించే ప్లాన్లో కూడా ఉన్నాం. ఇవన్నీ మాట్లాడుతున్నాం అంటే మనం ఏంటంటే చెక్స్ పెరగాలి. మనం ఇవన్నీ చేయాలంటే లీడర్స్ పెరగాలి, చెక్స్ పెరగాలి. చెక్స్ పెరిగినప్పుడు ఏమవుతుందో ₹1 మన వల్ల ఖర్చు పెడుతున్నామని లీడర్స్ ఖర్చు పెడతారు. అలా కాకుండా స్టార్టింగ్లోనే మనం ఇంత నిర్లక్ష్యంగా జూమ్లో సరిగా రాకుండా, టైం సరి కేటాయించకుండా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి, ఒకటి అర్థం కాక ఒకటి నక్క సప్లిమెంటరీ సరిగా ఎంచుకోక ఎన్ని సమస్యలు తెచ్చుకోవద్దు. కాబట్టి లీడర్స్ నేను చెప్పింది మన కోసం, అన్నదా భావించేది ఎవరు కూడా. ఇది జూమ్ సెక్షన్. ఈరోజు మన నాయబ్ రసూల్ సార్ వచ్చిన నెలకే చాలా చాలా ఎక్సలెంట్గా జూమ్ సెక్షన్ ఇచ్చారు. రాను రోజుల్లో కూడా అలానే మీరు నాకు 1 గంట ముందు చెప్పినా చాలు, మేము డిస్కస్ చేసి జూమ్ ఇచ్చేస్తాం. మీకు ఎవరన్నా ముందుగా షెడ్యూల్ ఇచ్చింటే మరుసటి రోజు ఇస్తాం. కాబట్టి జూమ్ సెక్షన్స్కి ఇవ్వడానికి ప్రిపేర్ అవ్వండి. మీరు ఖచ్చితంగా రోజు చెప్పిన వాళ్ళు చెప్పడం వల్ల కూడా బోర్ కొట్టే అవకాశం ఉంది. కొత్త వాళ్ళు రావడం వల్ల మిగతా వాళ్ళు ఉత్సాహంగా కూడా చెప్తారు. ఓకేనా లీడర్స్? ఇది ఈరోజు జూమ్ సెక్షన్. ఇంకెవరన్నా దీని మీద నీకు చెప్పిన అభిప్రాయం మీద కూడా ఏదన్నా 2 మాటలు చెప్పాలని చెప్పండి లీడర్స్. జూమ్ సెక్షన్ క్లోజ్ చేసేస్తాము. 1 minute టైం. ఓకే సార్, జూమ్ సెక్షన్ క్లోజ్ చేద్దాము మరి. క్లోజ్ చేయండి సార్, క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే లీడర్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు జూమ్ సెక్షన్ ఈరోజు ఇంతటితో ముగిసింది. రేపు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మనందరం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ గుడ్ లక్.